హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ అయితే మా వారు అడిగారని చెప్పి చికెన్ బిర్యానీ చేశాను. అది కూడా ఓన్లీ లెగ్ పీసెస్‌తో అనమాట. చాలా బావుంటుంది లెగ్ పీస్ బిర్యానీ. నాకు ఇష్టం, మా వారికి ఇష్టం. సో, ఓన్లీ లెగ్ పీసెస్ తీసుకొచ్చారు. మ్యారినేట్ చేసి పెట్టి నేనైతే చికెన్‌ని ఒక 10 మినిట్స్ ఉడకబెడతానండి. చాలామంది జస్ట్ మ్యారినేట్ చేసి పైన రైస్ బాయిల్ చేసి వేస్తారు కదా! అలా కాకుండా ఇలా ఉడికించారంటే చాలా బావుంటుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం పాలల్లో కుంకుమ పువ్వేసి నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో, ఇవన్నీ ఉడికిన తర్వాత రైస్ మంచిగా ఉడికించుకొని, ఈ చికెన్ కూడా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలో లేయర్‌గా వేసేసుకోండి. ఈ రైస్‌లో అయితే నేను వాటర్‌లో అన్నీ హోల్ గరం మసాలా ఈ స్పైసెస్ ఉంటాయి కదా! అవేసి కొంచెం నిమ్మకాయి, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. కొంచెం నెయ్యి కూడా వేశాను. ఇంక మంచిగా ఉడికిన తర్వాత మోస్ట్‌లీ 80% నేను ఉడికిచ్చేస్తాను వాటర్‌లోనే. జస్ట్ ఒక 10 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుందనమాట. టిష్యూ పేపర్ వేసి పైన ఫాయిల్‌తో సీల్ చేశాను. నార్మల్ గోధుమ పిండితో కన్నా ఇలా ప్రాసెస్ తక్కువ అనమాట. గోధుమ పిండి కలిపేదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. లెంథీ ప్రాసెస్. ఇలా టిష్యూ అండ్ ఫాయిల్ వేసి సీల్ చేసి పైన ప్లేట్ పెట్టారంటే ఒక 10 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. కింద అయితే కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కింద ఏదైనా తవ లాంటిది పెడితే ఇంకా మంచిగా అడుగంటడం అలా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. దీనికోసం పెద్ద పెద్ద హండీలో అలా బిర్యానీ ఏం అవసరం లేదు. నార్మల్ కర్రీస్ వండుకునే దాంట్లోనే మేము ఇదైతే ఫిష్ చేసుకునేదనమాట. దాంట్లోనే చేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు డీటెయిల్‌గా మొత్తం రెసిపీస్ షేర్ చేస్తాను. చూడండి ఎంత బా ఉడికిందో. నాకైతే చాలా బా నచ్చింది. చాలా బా వచ్చింది కూడా. సో, ఎవ్రీ టైమ్ జేసినప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయితా ఉంటాం అనమాట బిర్యానీలో. ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.